శ్రోతలకు నమస్కారం. డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకొని భార్య ఆలనా పాలనా చూడని భర్త కారణంగా కొన్ని వేల సంఘర్షణల మధ్య నలిగిన సంధ్య ఇంటర్ వరకు చదువుకుంది. డిగ్రీ చేయాలంటే పొరుగురు పంపాలి అని తండ్రి ఇంకా చదువు వద్దు అని ఇంట్లోనే ఉంచారు. ఇంట్లో పని పాట చేస్తూ ఉండేది. వీధి చివర టైలరింగ్ సెంటర్ పెట్టారు అని తెలుసుకొని వెళ్ళి జాయిన్ అయ్యింది. సరదాగా నేర్చుకుంటూ ఇంట్లో మిషన్ కుట్టుకుంటూ ఉండేది. సంజయ్కి పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్న తండ్రి ఆస్తిపాస్తులు ఉన్న వారికి ఇచ్చి చేద్దామని గొప్ప గొప్ప సంబంధాలను వెతుకుతాడు. తెలిసిన వారి ద్వారా టౌన్ సంబంధం వచ్చింది. సంజయ్కి కూడా టౌన్ వెళ్ళాలి అంటే చాలా భయం. తల్లి కూడా దూరం వద్దు అనే అంటుండగా తండ్రి మాత్రం, సంధ్య, ఈ ఊరిలో సంబంధాలు ఏమున్నాయి చెప్పు. రైతువారి కుటుంబం లేదా చిన్న ఉద్యోగం. నా మాట విను, నీ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది కనుక నేను చెప్పిన సంబంధం చేసుకో అని సంధ్యకి నచ్చ చెబుతారు. సరే నాన్న, మీ ఇష్టం అనగానే అబ్బాయి ఫోటో తెప్పిస్తారు. పేరు వినయ్. ఇంజనీరింగ్ చదివి సొంత టైర్ల కంపెనీ ఉంది. అది గాక పట్టణంలో ఒక పెద్ద మేడ, కారు కూడా ఉన్నాయి. ఒక్క చెడు కూడా లేదు పిల్లాడికి అని చెబుతాడు మధ్యవర్తి. సంధ్య ఫోటో చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. ఏరా సంధ్య, ఎలా ఉన్నాడు అబ్బాయి అని నాన్న అడిగిన వెంటనే సిగ్గుతో, మీ ఇష్టం నాన్న అని బదులిచ్చింది. 4 రోజుల తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. టౌన్ నుండి వినయ్ ఇంకా తన తల్లి, బంధువులు వచ్చారు. వినయ్కి తండ్రి లేడు కనుక అంత పొదుపు బాధ్యత వచ్చాయి అని అనుకుంటాడు సంజయ్ తండ్రి. పెళ్లి చూపుల్లో సంజయ్ కూడా వినయ్కి నచ్చుతుంది. వినయ్ కూడా సంజయ్కి నచ్చుతాడు. సంజయ్కి బంగారం, కొంత సొమ్మును కట్నంగా ఇచ్చి బాగా పెళ్లి చేసి పంపిస్తారు. సంజయ్ వినయ్ టౌన్కి వెళ్ళిపోతారు. సంజయ్ వినయ్తో, ఏమండి మరి అత్తయ్య గారు రాలేదేంటి అని నెమ్మదిగా అడుగుతుంది. మా అమ్మ ఊర్లో ఉంటారు, అప్పుడప్పుడు మన ఇంటికి వస్తారు అని చెప్పి, నీకు కాలక్షేపం ఇబ్బందిగా ఉంటుందేమో, ఇది టౌన్ కదా అని అంటూనే, పర్లేదులే అలవాటు అవుతుంది మెల్లగా అంటూ ఇద్దరూ కబుర్లు ముగించి నిద్రపోతారు. సంజయ్ ఊహల్లో పెళ్ళి, భర్త, పెళ్ళైన కొత్తలో సినిమాలు, షికార్లు, ఇద్దరూ కలిసి జీవితాన్ని గడపాలి అనే ఆలోచనలు బాగా ఎక్కువగా ఉండేవి. కానీ వినయ్ చాలా బిజీగా ఉండడం వలన సంజయ్తో కొద్ది టైం కూడా గడిపేవాడు కాదు. సంధ్య, సాయంకాలం మనం హాస్పిటల్కి వెళ్ళాలి, రెడీ అయి ఉండు అని చెబుతాడు. దేనికండి అని హాస్పిటల్కి అని అనగానే, మనకిప్పట్లో పిల్లలొద్దు, నీకు లూప్ వేయిస్తాను సరేనా, అయినా నీకేం తెలుసు, రెడీ అయి ఉండు చాలు, బాయ్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సంధ్య, అదేంటి పిల్లలు కూడా ఆయన ఇష్టమా, భగవంతుడు ఎప్పుడు కరుణిస్తే అప్పుడు అనుకోవాలి కదా, సరేలే నా మాట ఏం వినరు అని అనుకుంటూనే వంట చేసుకుంటుంది. సాయంత్రంకి రెడీగా ఉంటుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళి లూప్ వేయించుకుని తిరిగి వస్తారు. 4 రోజులు విశ్రాంతి తీసుకుని సంజయ్ మళ్ళీ తన పనులు తను, వినయ్ మాత్రం కంపెనీలో సేల్స్ బాగా పెరగాలి అని తరచూ వేరే వేరే ఊరులు వెళ్ళడం, ఆఫీస్ పని మీద ఎక్కువ సమయం గడపడం. ఇంటికి వచ్చినా కూడా ఆ పనులు, కాగితాలు, డబ్బు పనుల్లో బిజీగా ఉంటాడు వినయ్. సంధ్య, ఏమండి ఎప్పుడూ పనేనా అంటూ కాస్త దగ్గరగా జరిగితే, సంధ్య, నీకేమీ తెలీదు, టౌన్లో హోదా కావాలంటే డబ్బు అత్యంత ముఖ్యం, నువ్వు వెళ్ళి పడుకో, నేను వస్తాను అంటూ సంజయ్ వైపు చూస్తాడు. సరే పోన్లేండి అని వెళ్ళిపోతుంది సంధ్య. సంధ్యకి 19 సంవత్సరాలు కావడంతో వయస్సు వలన కలిగే కోరికలను చంపుకుంటూ ఎవరికూ చెప్పేది కాదు. ఒకరోజు కాలింగ్ బెల్లం రోగుతుంది. ఎవరై ఉంటారు, ఈయన కూడా లేరు అని అనుకుంటూనే తలుపు తీస్తుంది వెళ్ళి. సామంచాయి రంగులో సన్నగా ఉన్న ఒక వ్యక్తి, మేడం గారు, నా పేరు శివ, మీ వీధి చివర మ్యాచింగ్ సెంటర్ టైలరింగ్ షాపు పెట్టామండి, ఈరోజే ప్రారంభం, మీరు రండి, సార్ ఉన్నారా మేడం అని అడుగుతారు. ఎవరితో ఎలా మాట్లాడో తెలియని సంజయ్కి, లేరండి మాది టైర్ల కంపెనీ, ఆయన ఊరెళ్ళారు క్యాంపుకి, సరే మీరు వెళ్తే నేను తలుపు వేసుకుంటాను అంటూ తలుపు మూసేసింది. శివకి మాత్రం, ఈవిడేంటి పిచ్చిదానిలా ఉంది, నెమ్మదిగా మొహం మీద తలుపేసింది అని అనుకుని వెళ్ళిపోతాడు. సంజయ్ పడుకుని లేచి, సరే ఏదో మిషన్ కొట్టు, బట్టలు కొట్టు అన్నాడు కదా, పోని వెళ్ళి చూసొద్దాం అని రెడీ అయి వెళ్తుంది. అందరికీ ఆహ్వానం పలుకుతూ, శివ, మీరా అండి రండి, మొహం మీద తలుపు అని నవ్వుకుని సరదాగా మనసులో స్వీటు డ్రింకు ఇస్తారు. వినయ్ క్యాంపు నుండి రాగానే, ఏమండి
మన వీధి చివర బట్టల షాప్ పెట్టారు. సంజయ్, నువ్వేమీ కొనొద్దు, నువ్వు ఆ చీరలేమీ కట్టుకోవు, అనవసరంగా డబ్బు తాగలేకు. కాదండి, అక్కడ మిషన్ కూడా కుడతారు, నువ్వు కుట్టించుకోవద్దు, ఆయన నీకు మిషన్ కూడా ఉంది కదా, ఇంట్లో కుట్టుకో. అబ్బా, మీరు వినరేంటండి నేను చెప్పేది? మీరు ఇంట్లో ఉండరు, పైగా ఒక్కరితోనే ఉంటున్నాను కదా, నేను కూడా వెళ్ళి కుడదామని అనుకుంటున్నాను, డబ్బుల కోసం కాదండి, నాకు ఒక వ్యాపకంలా ఉంటుంది కదా అని అంతే. వినయ్కి కూడా పోన్లే వెళ్ళి కుట్టుకొని వచ్చిన 100-200 తన ఖర్చు పెట్టుకుంటుంది అనుకుంటాడు. నీ ఇష్టం, వెళ్తే వెళ్ళు అంటాడు. షాపుకు వెళ్ళిన సంధ్య ఎదురుగా కుర్చీలో ఉన్న శివను చూసి, నా పేరు సంధ్య అండి. మేడం గారు ఏం కావాలి అంటాడు. నేనేమీ కొనడానికి రాలేదు. మరి అంటే నాకు మిషన్ కుట్టడం వచ్చండి, నేను కూడా మీ షాపులో జాయిన్ అవుదామని. మేడం, షాపులో జీతం నెలకి 200 మాత్రమే ఇస్తాను, అయినా నేను మొన్న వచ్చాను కదా, ఆ ఇల్లు మీదేనా? టైర్ల వ్యాపారం అనేదో చెప్పారు కదా. ఆ ఇల్లు మాదేనండి, మాది సొంత ఇల్లే, మా వారిది కూడా టైర్ల వ్యాపారమే, కానీ ఏదో క్యాంపు అలా వెళ్తూ ఉంటారు, సరదాగా వచ్చాను, నాకు వ్యాపకంలా ఉంటుంది అని అంతే. అది సరేనండి, మరి మీకు అన్నీ వచ్చా? అన్నీ వచ్చండి, నేను నేర్చుకున్నా అని చెబుతుంది. సరే మేడం గారు, చేతికుట్టు వేస్తారా అని సంధ్య చేతికి సూది దారం ఇస్తాడు. సంధ్య సూదిని తీసుకుని కుట్లు వేస్తుండగా చేతిలో సూది కుచ్చుకుంటుంది. అమాంతం శివ వెంటనే, ఏంటండి చూసుకోవాలి కదా, అలా ఎలా అనుకుని తడిగుడ్డను తుట్టి కడతాడు. చెయ్యి కాలినా పట్టించుకొని భర్తను, చిన్న సూది తగిలితే ఇంతలా పట్టించుకునే శివను పోల్చుకుని సంధ్య, నా కర్మ కాలిపోయింది, ఎంత డబ్బు ఉంటే ఏం లాభం, ఆలనా పాలనా చూడని భర్త అని అనుకుంటూ సంధ్య ఇంటికి వెళ్ళిపోతుంది. వినయ్, ఏ సంధ్య, షాప్లో పని చేయగలవా, లేదా ఇంటికి కొన్ని జాకెట్లు తెచ్చుకుని కుట్టుకుంటావా, ఆ వాతావరణం నీకు నచ్చిందో నచ్చలేదో అని అంటాడు. సరే అండి, రేపు శివగారిని అడుగుతాను అని చెప్పి ఇద్దరూ భోజనం చేసి నిద్రపోతారు. షాపుకు వెళ్ళి శివగారు, ఆయన ఇలా అన్నారు అని చెప్తుంది. కాదు మేడం గారు, కొన్ని రోజులు రండి, నేను బాగా పని వచ్చింది అంటే ఇంటికి వస్తాను, తప్పదు, మరి కొన్ని రోజులు షాపుకే రావాలి. సరే శివగారు, నేను వస్తాను అని అన్నట్టు నిన్నటి జాకెట్లు ఉన్నాయి కదా అని తీసి బ్యాగ్ తీసి కుట్టుకుంటూ ఉంటుంది సంధ్య. శివ సంధ్య వారికి తెలియకుండానే ఇద్దరి అభిప్రాయాలు కలవడం, ఆదరణ లేని సంధ్యకి శివ తెచ్చే టీ సమోసా కూడా ప్రేమగా అనిపించడం, నీరు త్రాగండి అని చెప్పినా శివ తన మీద ప్రేమ చూపిస్తున్నాడు అని అనుకునేది. షాపులో ఒకరోజు కొంత ఖాళీ ఉండడంతో శివ సంధ్యని అడుగుతారు, మేడం గారు, సార్ని నేను ఎప్పుడూ చూడలేదు, చాలా బిజీ వర్క్ ఉంటుందా అండి అని. చాలా బిజీ అండి, నన్ను కూడా చూసుకోలేనంత బిజీ, పగలు రాత్రి టైర్లు, ఆఫీసు, డబ్బులు, అదే ఆయన జయం. అయ్యో అంటూనే శివబుర్రలో, ఇలాంటి మేడంని వలలో వేస్తే నేను చేతి ఖర్చు లేకుండానే దీన్ని అనుభవించవచ్చు అంటూ లౌక్యంగా సంధ్యతో మాటలు పెంచుకుంటూ కొంతకాలం ప్రేమను నటిస్తాడు. అలా రోజులు గడుస్తున్నాయి. వినయ్ ఆఫీసులో మరింత బిజీ అవుతున్నాడు. సంధ్య మనసు కూడా దూరంగా ఉన్న భర్త మీద కంటే దగ్గరగా గడుపుతున్న శివతోనే ఎక్కువ మాట్లాడడం పెరిగింది. ఒకరోజు శివ, మేడం, మీరు ఇంక షాప్కి రావద్దు అంటాడు. అదేంటి శివగారు అని నిలబడిపోయింది సంధ్య. శివకి అర్థం అయ్యింది. ఓహో, దీని మనసు నా మీదకి తిరిగింది, నెక్స్ట్ ఇంకా నా పని మొదలు పెట్టచ్చు అని అనుకుంటాడు. కాదండి, నేను వస్తున్నాను కదా, ఎందుకలా నన్ను రావద్దని అన్నారు అని అడుగుతుంది సంధ్య నెమ్మదిగా. ఏం కాదు మేడం గారు, ఎండలు పెరుగుతున్నాయి కదా, నడిచి వెళ్ళి నడిచి రావడం, కందిపోతున్నారు, అది కాక ఇంత కష్టం నేను చూడలేకపోతున్నాను, రేపు ఉదయం నేను వస్తాను మీ ఇంటికి అని అంటాడు. సరే అంటూ సంధ్య పని చేసుకుంటుంది. ఉదయం మేడం అన్న పిలుపు వినబడగానే, రండి శివగారు, సార్ని పిలవండి, ఒకసారి చూసి మాట్లాడతాను అంటాడు. లేరండి, నిన్న ఊరెళ్ళారు, 3 రోజుల క్యాంపు, టైర్లకి మిషన్లు ఏదో కావాలంటే వెళ్ళారు, కాఫీ టీ ఏమీ ఇవ్వరా, కూర్చోనా అండి అంటాడు. అయ్యో నాకు తెలియదండి, ఏమో అనుకోవద్దు, కూర్చోండి, టీ పెడతాను అని వంటగదిలోకి వెళ్తున్న సంజయ్ నడుముని గమనించి, ఏమందం, దీన్ని వదిలేసి సార్ ఎలా వెళ్తున్నాడు, పోన్లే, వాడు తినలేనిది నేను తింటాను అనుకుంటూ ఏదో ఆలోచనలో పడతాడు శివ. ఇదిగోండి టీ అంటూ వచ్చి సంజయ్ ఎదురుగా కూర్చుంటుంది. ఎదురుగా ఉన్న సంజయ్ని పైకి క్రిందకి చూస్తూ, చాలా బాగుంది మేడం అంటాడు. సంజయ్ నవ్వి, సరే శివగారు, జాకెట్లు ఇస్తారా అంటుంది. కానీ మేడం, అది జాకెట్ లేదు, మీ కొలతలతో కుట్టాలి. అదేంటండి, నా కొలతలు ఎలా సరిపోతాయి? ఆవిడ మిమ్మల్ని చూసారట, మా పాప ఆవిడలాగే ఉంటుంది, ఆవిడ ఆదిని కుట్టమని చెప్పి వెళ్ళారు.
మరి నా కొలత నేను తీయలేను కదా అండి, పోనీ నా ఆ జాకెట్తో కుడతాను అని చెప్తుంది సంధ్య. వద్దు మేడం, టేప్ తెచ్చాను, నేను కొలత తీస్తాను, అలా కుట్టండి అంటాడు. టేప్ తీసుకుని మొదటి చేతి పొడవును చూసి మేడం వెనక్కి తిరగండి అంటూ తిరగగానే అమాంతం వెనక నుండి టేపుతో పాటుగా చేతులను సంజు జాకెట్ మీదకి వేస్తాడు. సంజు గట్టిగా, శివగారు మీరేం చేస్తున్నారు, మీరు వెళ్ళండి, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను, అయినంట పుట్టిందాను నేను, ఏదో వ్యాపకం కోసం సరదాగా షాప్కి వస్తే మీరు ఇలా ఏంటి అని గట్టిగా సమాధానం చెప్తుంది. శివ మాత్రం మేడం, నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నా, నా ప్రేమ దేవత మీరు, చాలామంది కొలతలు తీసుకున్నాను, ఎప్పుడైనా ఇలా ప్రవర్తించానా, నన్ను కాదనవద్దు ప్లీజ్ మేడం. శివగారు నాకు పెళ్ళయింది మేడం, మీ వైవాహిక జీవితానికి నేను ఏమీ పాడు చేయను, మీతో ప్రేమగా ఉంటాను అంతే, లేదంటే ఈరోజే చచ్చిపోతాను, నన్ను అర్థం చేసుకోండి అంటూ సంజు కాళ్ళ మీద పడిపోతాడు. కాళ్ళను స్పృశిస్తూ పైకి వస్తూ మేడం ఇంత అందం ఎలా అంటూనే సంజయ్ని సోఫాలోకి తోస్తాడు. ఆలనా పాలనా చూపని భర్తని తన ప్రాణం అని చెప్తున్న శివని పోల్చుకుంటూ సంజయ్కి ఏమి చేయాలో పాల్పోవట్లేదు. నడుం మీద చెయ్యి వేసి మేడం ఒక్కసారి మీ కవిగల్లో వాలిపోతాను, చచ్చిపోయినా పర్వాలేదు అంటూ మెడ మీద ముద్దు పెడతాడు. భర్త వలన సుఖం తెలియని సంధ్య తన బలహీనతకి లొంగిపోయి శివమెడకు గట్టిగా పట్టుకొని సరే అన్నట్టు ప్రవర్తిస్తుంది. కాళ్ళ దగ్గర నుండి పై వరకు ముద్దులతో ముంచేస్తూ ఇంత అందం సంధ్య అనుకుంటూ దగ్గరగా వచ్చి మేడం ఉన్నారు మేడం, మెల్లగా చీరను తీసేసి అర్ధనగ్నంగా ఉన్న సంధ్యను పైకి కిందకి చూస్తూ చచ్చిపోయానా పర్వాలేదండి మేడం అబ్బా అంటూ ముద్దులతో ముంచేస్తాడు శివ. శృంగారంలో ఏమీ అవగాహన లేని సంజుకి ప్రతిదీ కొత్తగా అనిపించింది, నచ్చింది. కానీ ఒక భయం, నా భర్తను మోసం చేశాను అని. అయిన తర్వాత శివగారు మా ఆయన నన్ను మోసం చేస్తున్నాను అని అంటే ఏడుస్తూ సంజయ్ దగ్గరకు తీసుకుని మేడం ఇది తప్పు కాదు, ఆయన పని వలన మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ మీద ప్రేమ చూపించట్లేదు, పైగా మీరంటే నాకు చాలా ఇష్టం అని మళ్ళీ ముద్దులతో వర్షం కురిపిస్తాడు శివ. శివ మేడం గారు తరచుగా కలవడం, ఇంకా బాగా చనువు పెరిగింది. శివకి రోజులు గడిచే కొద్ది రూపాయి ఖర్చు లేకుండా ఉచిత సుఖం మరియు ఉచిత వర్కర్ దొరికింది. ఇదంతా ప్రేమ అనుకునే శివతో మరింత చనువు పెంచుకుంటున్న సంధ్య. కాలం మన కళలకు అవరోధాన్ని తెచ్చింది అన్నట్లుగా సంధ్యకి తరచు తలనొప్పి రావడం వలన వర్క్ సరిగ్గా చేయలేకపోయేది. శివ కూడా సంధ్యను తిట్టడం కసురుకోవడం మొదలుపెట్టాడు. చాలా ప్రేమగా ఉన్న శివగారేనా అని ఆలోచించుకుంటూ సంధ్య నేను ఇంకా వర్క్ చెయ్యను, మీరు మా ఇంటికి రావద్దు అని చెప్పేసింది. కొన్ని నెలలు మోజు తీరిన శివ కూడా మీ ఇష్టం అని బదులు చెప్తాడు. అమ్మాయిలు దూరపు కొండలు నునుపు, చూసే ప్రతి వ్యక్తి మనల్ని ప్రేమించడు, ప్రేమగా మాటలు చెప్పే మాటలన్నీ ప్రేమ అనుకుని దయచేసి మోసపోవద్దు. అలాగే అబ్బాయిలు భార్యకి కొంత ప్రేమని ఆలనాపాలన చూస్తే ఆమె మీ గుమ్మం కూడా దాటదు అని నా సందేశం. ఈ చిన్న కథ విన్న శ్రోతలకు ధన్యవాదములు. పని ఒత్తిడి కారణంగా డబ్బు వెనక పడే మగాడు భర్త ప్రేమ కంటే బయటవాడు చెప్పే మాటలు విని అది ప్రేమ అనుకుని దయచేసి ఆశపడు